సరే ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో వైసీపీ పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏం బాగాలేదండి. ఎందువల్ల అంటారు? అసలు ఏం చేశారని ఏం బాగా అభివృద్ధి లేదు. అభివృద్ధి పక్కన పెట్టండి, మధ్యతరగతితో బతకడానికి చాలా ఇబ్బంది. వాళ్ళకే ఎక్కువ పథకాలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళే బాగున్నారని వాళ్ళు చెప్తున్నారు, వైసీపీ చెప్తున్నారు. పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అప్పులు చేస్తే కదా తెచ్చి ఇస్తున్నారు. ఎవరి డబ్బులు? మన డబ్బులే కదా. ఎన్నాళ్ళని ఇస్తారు? అంటే ఒక్కొక్కటి అమ్ముకుంటూ వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ ఇవ్వడానికి కూడా ఏం లేదండి, ఇంకా అమ్ముకోవాలి. అమ్ముకుంటేనే జీతాలు ఇవ్వగలరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆలోచించాలి. ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ వీళ్ళందరూ ఆలోచించాలి. వాళ్ళు ఆలోచిస్తేనే ఏమన్నా రూరల్ ప్రజలు ఎస్పెషల్లీ అంటే రూరల్గా ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తేనే కానీ పని అవ్వదు. కానీ వాళ్ళు వైసీపీ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. వై నాట్ 175? వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నది రూరల్ ప్రజల్లోనండి. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ సామాజిక వర్గాల్లోనే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే మేము డబ్బులు ఇస్తున్నాం వేస్తున్నారు అనేది. కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏంటి, ఏది వస్తే బాగుంటుంది అంటే 50-45 అబోవ్ వాళ్ళు అంటే నా జీవితం అయిపోయింది, 50 అబోవ్ వాళ్ళు అయిపోయింది, ఈయన ఇచ్చిన డబ్బులు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనలో ఉంటారండి. నా అలాంటి వాడైతే ఉండడండి. గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయొచ్చు సార్? తెలుగుదేశం ప్రభుత్వం అండి, టీడీపీ చేయాలండి. కూటమి చేయాలి. కూటమి చేస్తేనే అభివృద్ధి బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, మనం బాగుంటాం. Please like and subscribe Eagle Andhra.